రెడీయా? మీడియా మిత్రులు క్షమించాలి, ఒక 10 నిమిషాలు డిలే అయింది. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిండ్రు జిల్లాకి. బాగానే ఫోటోలు దిగి మంచిగానే వేయండి. కానీ ప్రాబ్లం ఏమంటే జిల్లా ప్రజలకు తెలియజేయాల్సింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నది. లోకల్ బాడీస్లో ఇంకా వీక్ అవుతున్నది అన్నది వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి డబ్బులు రిలీజ్ చేసే పరిస్థితి కనబడతలేదు, కేవలం రాజకీయ పరిస్థితుల వల్ల. ఇది మంచి పద్ధతి కాదు. డబ్బు నీది కాదు మేము అడిగేది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో డబ్బు నీది కాదు. మొత్తానికి మొత్తం ఒక మాధవ్ నగర్ బ్రిడ్జ్ సగం పైసలు తప్ప వేరే బ్రిడ్జ్లన్నీ కూడా కేంద్రంవే. దాని తర్వాత మా నాయన ప్రేమతో పిలుచు మహేషా అని, మా మహేష్ అన్నని, బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న, పిసిసి ప్రెసిడెంట్. జనరల్గా చదువుకోని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, ట్యూషన్ వినాలి. కేంద్రం నిధులు వస్తలేవు అని అన్నాడు ఆయన. ఇప్పుడు చిట్ట మొత్తం ఇస్తా ప్రతి ఒక్క బ్రిడ్జ్ది. ఫస్ట్ అడవి మామిడిపల్లి అన్నా మహేషా ఇను, టోటల్ కాస్ట్ 22 కోట్లు, 15.90 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 16 కోట్ల రూపాయలు 7-8 సంవత్సరాల క్రితమే డిపాజిట్ చేయబడ్డాయి స్టేట్ గవర్నమెంట్ దగ్గర. అప్పుడు అట్లా సిస్టమ్ అట్లా ఉంటుండే, ఆ తర్వాత మార్చిండు. మళ్ళా తర్వాత 2.70 crores కూడా డిపాజిట్ చేసిరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే ఆల్మోస్ట్ 18.6 crores అవుట్ ఆఫ్ 22 crores ఆల్రెడీ డిపాజిటెడ్ ఇయర్స్ బ్యాక్. కొన్ని సంవత్సరాల కింద మీ దగ్గర డిపాజిట్ చేశారు. మిగిలిన 3.64 crores డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, కేంద్రంలో డబ్బులు ఆగలేదు. కేంద్రం డబ్బులు మీ దగ్గర సంవత్సరాల నుంచి మురుగుతున్నాయి. మీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసింది. ఎక్కడ డైవర్ట్ చేసిందో మీరు చూసుకోవాలి. చూసుకొని అది మా జిల్లాకి అడవి మామిడిపల్లి బ్రిడ్జ్కి పేమెంట్లు డ్యూ ఉన్నాయి, ఇచ్చేస్తే పనులు ఫినిష్ అవుతాయి. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి రిసీవ్డ్ 10 కోట్లు. గవర్నమెంట్ ఆల్రెడీ బిల్ రేజ్ చేసింది, ఇవ్వాల్సిన పైసలు 3.30 crores. వర్కులు అయిపోయి ఆఫీసర్లు కావాలని బిల్ చేస్తలేరు, పైసలు లేవని. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోవాలి. మీరు బిల్లులు రేజ్ చేయడం ఆపొద్దు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. మీ పని మీరు చేసేయాలి సక్రమంగా టైంకి. మీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ను పిలిచి కరెక్ట్ 18th ఆగస్టులో నేను రివ్యూ పెట్టిన మీ దగ్గర. కాబట్టి మీ పని మీరు చేయండి. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే వేరే విషయం. మీరు బిల్స్ రేజ్ చేయడం ఎందుకు స్లో చేస్తున్నారు? 3.64 crores పనులు అయిపోయినాక బిల్స్ రేజ్ చేస్తలేరు. అంటే కాంట్రాక్టర్కి 3.30, 3.64 దాదాపు 7 crores పెండింగ్ ఉన్నది డ్యూ. ల్యాండ్ అక్విజిషన్ 7 సంవత్సరాలు తీసుకున్నది స్టేట్ గవర్నమెంట్ చేయడానికి. 7 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్, అందుకని డిలే అయింది. ఇన్ని రోజులు ల్యాండ్ అక్వైర్ చేయలే, చేసినాక మళ్ళీ ఈ తతంగం. ఇది అడవి మామిడిపల్లి ముచ్చట. ఇక అరసపల్లి
ఈ టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇదంతా ముస్లిం ఏరియాలో ఉన్నది. వీళ్ళంటే ముస్లింలు అంటే ఓటర్ ఐడి తప్ప ఏమి కాదు. వీళ్ళకి అర్థం కాదు. ముస్లింలకు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఆడ బ్రిడ్జు 137 కోట్ల బ్రిడ్జ్, అది 132 కోట్ల వర్క్ శాంక్షన్ అయిపోయింది, పనులు మొదలైపోయినాయి. ఇప్పటి వరకు పేమెంట్ అయింది 22.85 crores, 23 కోట్లు అనుకోండి పేమెంట్ అయిపోయింది. గవర్నమెంట్ దగ్గర పెండింగ్ 7.07 crores బిల్లు పెండింగ్ ఉన్నది, రేజ్ చేసిరు ఆల్రెడీ. వర్క్ అయిపోయి బిల్స్ రేజ్ చేయాల్సినవి 7.5 crores. అంటే ఈడ కాంట్రాక్టర్ 15 కోట్లు పసాయించినాయి కాంట్రాక్టర్లు. బిల్లులు 2024 డిసెంబర్లో రేజ్ చేసిండ్రు, 9 నెలలు అయిపోయింది, 10వ నెల ఇది. ఇది కాక వర్క్ స్లో అవ్వడానికి కారణం కేబుల్స్ ఉన్నాయి, రైల్వే ట్రాక్ అటు దిక్కు ఇటు దిక్కు. ఆ రైల్వేసే తీసేయాలి అవి. దానికోసము 63 లక్షలు డిపాజిట్ చేస్తే రైల్వేస్ దగ్గర రైల్వేస్ ఆ పని చేసి ఇస్తుంది. కేబుల్ అడ్డం ఉన్నాయి, ఆ 63 లక్షలు ఇస్తలేరు. ఇది కూడా లాస్ట్ టైం రివ్యూలు వచ్చింది, 2 నెలల్లో కలెక్టర్ ఇప్పిస్తా అన్నాడు, 2 నెలలు అయిపోయింది. ఆగస్టు 13 అంటే 2 నెలలు అయిపోయింది నేను రివ్యూ చేసింది.